నా పేరు షేక్ ఉస్మాన్ గని, మాది తుమ్మలగుండపల్లి, ఒడిస్ మండలం, సత్యసాయి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఎలాగైనా సరే వాలీబాల్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఎక్కడ వెళ్ళాలా ఎలా వెళ్ళాలా తెలియక చాలా ఇబ్బందులు పడ్డాను ఇంతకుముందు. బట్ ఇలాగే సోషల్ మీడియాలో సార్ వీడియోస్ చూసి సార్ కాంటాక్ట్ కూడా నెంబర్ అందులోనే తీసుకొని సార్ కాంటాక్ట్ అయ్యి కాల్ చేసాం. ఇక్కడ సార్ గురించి తెలుసుకున్నాం. సార్ కాల్ చేస్తే సార్ అమౌంట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందని చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. సార్ అయితే మళ్ళీ లాంగ్వేజ్ పరంగా కానీ ఇదైతే తమిళనాడు స్టేట్, మాకైతే లాంగ్వేజ్ రాదు. సార్ లాంగ్వేజ్ మాట్లాడతారా లేదా, మనకు కోచింగ్ ఎలా తీసుకోవాలో, మనకు అర్థం పడుకోవాలి భాష అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. సార్ అయితే ఇక్కడ ప్రాపర్గా తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, మలయాళం ఏ లాంగ్వేజ్ అయినా సార్ మనకు కోచింగ్ ఇస్తారు. అంతవరకు ఫిట్నెస్ గురించి సార్ మనకి ఇక్కడ మరి అండరామ్ పొజిషన్ కావచ్చు, చెకప్ పొజిషన్ కావచ్చు, ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం నేర్పిస్తారు. అలాగే మనకి జంప్ కానీ ప్రాపర్గా మనం ఎలా జంప్ చేయాలా, ఎలా బాల్ మీద రీచ్ అవ్వాలా, ఎలా ల్యాండింగ్ అయినది సార్ మనకు కరెక్ట్గా చెప్పిస్తారు. ఇది అంతా చాలా బాగుంది. మార్నింగ్ కూడా అడల్ట్స్ ఇది ఉంటుంది మనకి ఫిట్నెస్లో, మరి కోన్స్తో ఇది బాక్స్ కూడా జంపింగ్ ఇవన్నీ చేపిస్తారు. మనకైతే ఇక్కడ ప్రాపర్గా ఫిట్నెస్ అయితే 100% ఉంటుంది. ఫస్ట్ ఫిట్నెస్ గురించి మనకి చాలా ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ. తర్వాత మనకి అండర్ఆర్మింగ్, పాసింగ్, రిసీవింగ్, మనం అటాకింగ్, డిఫెన్స్ ఇవంతా ఎలా తీయాలని అయితే మనకి ఇక్కడ 6 నుంచి 9:30 వరకు మనకి వార్మప్ క్లాసెస్ ఉంటాయి. చాలా వార్మప్ క్లాస్లో మనకు అంతే బాడీ ఫిట్నెస్ గురించి ఇదంతా సాధిస్తారు. ఈవినింగ్ టైంలో 4:30 నుంచి 8, 9, 10 వరకు కూడా మనకు కోచింగ్ జరుగుతుంది. ఆ ఈవినింగ్ టైంలో డ్రిల్స్, అటాకింగ్ కావచ్చు, డిఫెన్స్ ఇవన్నీ ప్రాపర్గా ఎలా చేయాలా నేర్చుకుంటాం. ఈ స్కిల్స్ అంతా అయిపోయింది. నాకైతే ఇప్పుడు ప్రాపర్గా అటాకింగ్ కానీ, డిఫెన్స్ కానీ, అండర్ఆర్మింగ్ కానీ, మరి ఏ టైం ఏదైనా టీం మా ఊరికి వచ్చినా కూడా నేను సింగిల్గానే ఇక ఆడగలుగుతాను. ఏ టీం అయినా నాకు హోప్స్ ఉన్నాయి. అంత హోప్ సార్ మనకి ఖచ్చితంగా ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ ఇంత ముందైతే బేసిక్ చాలా ప్రాబ్లం ఉండేది, ఎలా అవుతారు ఎలా తీయాలా అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ వచ్చిన సార్ మనకి ప్రాపర్గా అయితే చాలా బాగా నేర్పించారు. స్కిల్స్ గురించి ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ చాలా బాగుంది. నాకైతే ఇక్కడ వచ్చిన తర్వాత సార్ రూమ్ గురించి ఎలా ఉంటాయో ఏమో అనేసి చాలా కంగారు పడ్డాను. ఇక్కడ వచ్చిన తర్వాత రూమ్ అయితే 2 BHK రూమ్ ఇచ్చారు సార్. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, వాటర్ 24 hours ఉంటాయి మనకి, వాటర్ ఏమి ఇబ్బంది ఉండదు. నేనైతే బయట నుంచి వచ్చేటప్పుడు అయితే నాకు చాలా భయం అయింది. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుంది ఏమో, ఇది వేరే స్టేట్, తమిళనాడు స్టేట్. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత సార్ మనకి ఫస్ట్ మన సేఫ్టీ చూస్తారు. మనకైతే సేఫ్టీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటి కూడా మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బట్ మళ్ళీ మన తర్వాత ఇంటికి వెళ్ళేదాకా సార్ మనకు ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా ఇక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ మనకి చాలా బాగుంటుంది. కానీ మనము ఆంధ్ర నుంచి ఇక్కడ తమిళనాడు ఎలా ఉంటుందని భయపడదాం. కానీ మన ఇండ్లలో కంటే చాలా బాగా మ్యాన్ చేస్తారు. మన ప్రోటీన్స్ ఫుడ్డే బాగా ఇస్తారు డైలీ. మనం చేసే ఫిట్నెస్కి ఫుడ్ ఉంటుందని మనం చాలా భయపడదాం. కానీ ఇక్కడ ప్రాపర్గా మన ఇంట్లో కంటే చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. మేము ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ స్టే చేసాం కాబట్టి ఖచ్చితంగా చెప్తాను. మీరు ఎవరైనా వచ్చే వాళ్ళకు కూడా మన ఫుడ్ విషయం గురించి కానీ ఏ దాని విషయం భయపడిన అవసరం లేదు. చాలా బాగుంది. ఎలాగైతే నేర్చుకోవాలనుకున్నాను కంపల్సరీ ఈ 1 month క్యాంప్లోనే నేనైతే చాలా బాగా నేర్చుకున్నాను. అటాకింగ్, డెవలప్మెంట్ అన్నీ చేసుకున్నాను. సార్ అయితే నాకు చాలా బాగా నేర్పించారు. అలాగే మా సార్ సమ్మర్ క్యాంప్లో నాకు అవకాశం ఇచ్చిన ఈగల్ స్పోర్ట్స్ క్లబ్కి, మా కోచ్ సాయిమన్ సార్ గారికి నా ధన్యవాదాలు.